హాయ్ గాయ్స్, మేము ఎక్కడున్నామో తెలుసా? ఇది నిన్నది వీడియో, నిన్న పెట్టలేదు, మర్చిపోయాను. మేము వచ్చేసి గుంటూరు ప్యాంట్లూమ్స్ కొత్తగా పెట్టారు కదా, దాని దగ్గర ఉన్న థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ప్లాటినం థియేటర్ అయితే సూపర్గా ఉంది. వచ్చింది మెగాస్టార్ మూవీకి, మామూలుగా ఉండదు అసలుకి. స్క్రీన్ మనకి చాలా బాగా కనబడుతుంది. మన సీట్లు మన సీట్లు టాపు సూపర్ ఉంటాయి. హాయిగా పడుకొని చూడవచ్చు సినిమా. ఎక్కడ వాళ్ళం అక్కడ సెటిల్ అయిపోయాము. స్క్రీన్ అయితే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుండి. చూడండి మా చెల్లి. మొత్తం 10 మంది అయితే వచ్చాము మేము. అన్నయ్య ఎంట్రీ మామూలుగా ఉండదు గాయస్. ఫస్ట్ టైటిల్ సూపర్ ఉండిద్ది గాయస్. పాత సినిమాలన్నిటిని కలిపి ఇది కూడా కలిపి సూపర్ తీశారు. టైటిల్ సూపర్ ఉండిద్ది. టైటిల్ వచ్చేటప్పుడు చూడండి, మనశంకర వరప్రసాద్ గారు పేరుకే హడలు వచ్చేస్తుంది. ఇది అన్నయ్య ఎంట్రీ. ఇప్పుడు గాయస్ ఫుల్ ఎలివేషన్ వచ్చిద్ది ఎంట్రీ వచ్చేటప్పుడు. ఎంట్రీ వచ్చేసి కామెడీగా ఉండిద్ది, కానీ బాగుండిద్ది. సూపర్ ఉండిద్ది ఎంట్రీ. స్టార్టింగ్లోనే బాటల పిండి ఆరేస్తూ ఉంటాడు. అన్నయ్య ఎంట్రీ రంగానే అందరూ కేకల మీద కేకలేశారు. సూపర్ ఉండిద్ది. అసలు చూడండి, ఆ వాకింగ్ స్టైల్ కానీ ఏం మారలేదు. ఆయన వచ్చే ప్రతి సీన్ ఎంట్రీలానే ఉండిద్ది. సూపర్ ఉండిద్ది. అట్లా సిగరెట్ తాగుతా బయటికి నడుచుకుంటూ వస్తాడు కార్లో నుండి. ఇది నాకు చాలా నచ్చింది గాయస్. అసలు చూడండి, ఆయన ఎట్లా వస్తున్నాడో. ఇన్నేళ్ళైనా కానీ ఆయన క్రేజ్ అయితే తగ్గలేదు థియేటర్స్లో. చూడండి, అసలు మామూలు లేదు సినిమా. అనిల్ రావిపూడి గారు సూపర్గా తీశాడు. వరుసగా 9 హిట్లు కొట్టింది డైరెక్టర్ ఆయనే. సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆయన అయితే అసలు దేంట్లో తగ్గలేదు, వయసు రీత్యా దేంట్లో తగ్గలేదు. ఇప్పుడు ఫైట్ ఉండిద్ది గాయస్. బా అసలుకి ఆ ఎనర్జీకి హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. ఇంత వయసు వచ్చినా కానీ ఆ ఎనర్జీకి హ్యాండ్స్ ఆఫ్ చేయాలి గాయస్. చూడండి, అసలు ఆ స్టైల్ చూడండి, ఆ ఫైటింగ్ స్టైల్ చూడండి, మామూలుగా ఉండదు. అసలు కామెడీ కానీ, ఫైటింగ్ కానీ, డ్యాన్సులు కానీ మామూలుగా ఉండవు గాయస్. ఒక్కొక్కటి సూపర్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఫైట్ ఒక్కటే కాదు, డ్యాన్స్ కూడా అదర కొట్టేశారు. అసలు వెంకీ వచ్చినప్పుడు వీడియో తీయలేదు అసలుకి. అంటే థియేటర్ వాళ్ళు వీడియో తీయకూడదు అన్నారు. సరే, ఇంకప్పుడు తీయడం వీలు కాలేదు. టోటల్గా సినిమా అయితే సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.